గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు పాలిటిక్స్. తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఏదైతే దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి, దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, విడుదలైన ఎన్నికల ఫలితాలతో రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల్లో పోటాపోటీగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, అదేవిధంగా రాష్ట్రంలో కొనసాగుతున్న ఎమ్మెల్సీకి ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ మీద రాష్ట్ర ప్రజలందరూ ఆసక్తి ఉన్నారు. ఏదైతే దేశంలో మూడవసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం కన్ఫర్మ్ అయిపోయింది. అదేవిధంగా ఏదైతే ఎన్డీఏ కూటమిలో సంకీర్ణ ప్రభుత్వాన్ని వాళ్ళు ఏర్పరచబోతున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఏ పార్టీకి ఎన్ని కేంద్ర మంత్రి పదవులు, క్యాబినెట్లో ఎవరెవరికి మంత్రి పదవులు అనేది వారు డిస్కషన్లో ఉన్నారు. ఎన్డీఏ కూటమి నేతలు ఈరోజు కూడా ఢిల్లీలో సమావేశం కాబోతున్నారు. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నల్గొండ, వరంగల్, ఖమ్మంకి సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాల ఓట్ల లెక్కింపు అనేది నిన్న మొదటి ప్రియారిటీకి సంబంధించిన ఓట్ల లెక్కింపు పూర్తయింది. రెండో ప్రియారిటీ ఓట్ల లెక్కింపు కన్ఫర్మ్ అయింది. ఎవరు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆతృతగా చూస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలుచుకోకుండా మూడవ స్థానానికి పరిమితమైంది. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ చెరో 8 స్థానాలు గెలుచుకుంటే తాను మాత్రం బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్కటంటే ఒక్క పార్లమెంటు స్థానం కూడా గెలుచుకోకుండా చతికిల పడింది. కనీసం ఎమ్మెల్సీ ఎన్నికల మీదనైనా వారు హోప్ పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు అనేది షురు అయింది. ఇది ఓట్ల లెక్కింపు మొన్న ప్రారంభమైనప్పటి నుండి చాలా ఉధృతంగా ప్రజలంతా కూడా చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కనీసం ఎమ్మెల్సీ ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుందా, తన ప్రాబల్యాన్ని నిలుపుకుంటుందా అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ముఖ్యంగా ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఏమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పటిదాకా ఫస్ట్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు సంబంధించి 4 రౌండ్ల ఓట్ల లెక్కింపులో మనకు స్పష్టంగా తీన్మార్ మల్లన్న 18,000 ఓట్ల మెజార్టీతో ముందుగా ఉన్నట్టు స్పష్టంగా కనబడుతుంది. దాదాపుగా తీన్మార్ మల్లన్నకే విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అధికారులు కానీ ఇప్పుడు చూస్తున్న అనాలిసిస్ ప్రకారం చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే మరోసారి బీఆర్ఎస్ పార్టీకి భంగపాటు తప్పదు. ఎందుకనంటే ఈ ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నిక అనేది బీజేపీ కన్నా కూడా రాష్ట్రంలో ఈ బీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. రాష్ట్ర మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, కేటీ రామారావు గారు కూడా ఈ యొక్క ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆర్థికంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఆర్థికంగా కూడా వనరులు సమకూర్చినట్టు మనకు సమాచారం. ఇది అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకనంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అధికార పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కావడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంత ఫోకస్ చేయడం జరిగింది. అటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీ మీద చేసిన పోరాటం అనేది అది ఎవరు మర్చిపోరు. ఎవరు మర్చిపోదామన్నా కూడా అది సాధ్యం కాదు. ఎందుకనంటే వారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ పరిస్థితి రావడానికి కారణం, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం కేవలం తీన్మార్ మల్లన్ననే అని చెప్పేసి తీన్మార్ మల్లన్నని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఎంత ట్రోల్ చేశారో చూసాం. అనేక యూట్యూబ్ ఛానల్లో తీన్మార్ మల్లన్నకు సంబంధించి గతంలో అతను చేసిన కామెంట్లకు సంబంధించి వీడియోలు చేసి అనేక రకాలుగా ట్రోల్ చేసి బ్లాక్మెయిలర్ అంటూ అనేక రకాలుగా సోషల్ మీడియాలో తీన్మార్ మల్లన్న మీద ప్రచారం చేసినా కూడా ఈరోజు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో మొదటి ప్రయారిటీ ఓట్ల లెక్కింపులో 18,000కు పైగా లీడ్ సాధించి లీడ్లో ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు విస్మయానికి గురైనట్టు తెలుస్తుంది. ఎందుకనంటే మేము ఇంత ప్రచారం చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన, ప్రభుత్వ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన అని కూడా ఈరోజు ఈ ఫలితాలు ఏంటి ఇలా వస్తున్నాయి, అసలు ఏం జరిగింది అనేది వాళ్ళ అంతర్మదనంలో పడిపోయినట్టు తెలుస్తుంది. నిన్న మొదటి ప్రియారిటీ ఓట్ల లెక్కింపు పూర్తి అయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తానే గెలుస్తానని నమ్మకం పెట్టుకున్న అనముల రాకేష్ రెడ్డి ఆ ఓటింగ్ కేంద్రం నుండి అనేక హడావిడి చేసి అధికారుల మీద చిందులేసి అక్కడి నుండి పోయిన పరిస్థితి మనందరం చూసాం. తీన్మార్ మల్లన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి రాకేష్ రెడ్డి చేసిన దాని మీద ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడు, అందుకే
తాను తన యొక్క ఫ్రస్ట్రేషన్ అంతా అధికారుల మీద చూపించి ఏదో జరిగింది అన్నట్టుగా సృష్టించే కార్యక్రమం చేస్తున్నాడని తీర్మానం మల్లన్న వెల్లడించడం జరిగింది. ఇలా రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికకు ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది.